భారీ మెజార్టీతో గెలిచారు టీడీపీ అభ్యర్థి లతారెడ్డి. పులివెందుల జడ్పీటీసీని ఇక కైవసం చేసుకున్నారు. టీడీపీ లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఇప్పుడు అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు బరిలోనే లేరా అన్నట్లుగా ఓట్లు వచ్చాయి. ఎందుకంటే అక్కడ 683 ఓట్లు మాత్రమే సంపాదించగలిగారు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి. అసలు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలైన ఓట్లే 7,814. పూర్తిగా పోలైన ఓట్లు 7,814. అందులో 6,716 ఓట్లు టీడీపీ అభ్యర్థి లతారెడ్డి సాధించారు. సో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలిన ఓట్లు 7,814 అయితే ఇందులో డిపాజిట్ కోల్పోయారు హేమంత్ రెడ్డి. ఘన విజయం సాధించింది టీడీపీ. భారీ మెజార్టీతో విజయం సాధించారు లతారెడ్డి 6,033 ఓట్ల తేడాతో. ఇక టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయంతో కడప ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పూర్తిగా పులివెందుల్లో సంబరాలు చేసుకుంటున్నారు టీడీపీ శ్రేణులన్నీ. మంత్రి సవిత, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీ కార్యకర్తలు బాణసంచా కాలుస్తున్నారు. ఎందుకంటే జడ్పీటీసీ ఎన్నికల్లో తొలిసారి టీడీపీ ఇక్కడ విజయం సాధించింది 1995 నుంచి. అయితే కాంగ్రెస్ లేదంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వైసీపీ, ఈ రెండు పార్టీలదే హవా. కానీ ఇప్పుడే ఫస్ట్ టైం టీడీపీ దీన్ని సాధించింది. అసలు పులివెందుల్లో పూర్తిగా ఒకసారి ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఆ వివరాలు చూద్దాం. పులివెందుల్లో 7,638 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 7,638 ఓట్లు. అందులో 6,716 ఓట్లు లతారెడ్డికే పడ్డాయి. అది ఇక ఇందులో చెల్లని ఓట్లు 145. పూర్తిగా 145 ఓట్లు చెల్లనిగా ఉన్నాయి. అందులో నోటాకి కూడా 11 ఓట్లు పడ్డాయి. అది గమనార్హం. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 11 ఓట్లు నోటాకు పడటం. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,716 ఓట్లు సాధిస్తే వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు ఉన్న బరిలో వారందరూ కలిపి 239 ఓట్లు సంపాదించగలిగారు. అన్నా ఓకే చెప్పాను చెప్పాను.